నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా భగవంతుని పట్ల భక్తి కలిగినటువంటి ఒక భక్తునిగా చెప్తా ఉన్నా. నేను శివపార్వతుల పట్ల అచంచలమైన భక్తిభావాన్ని కలిగిన వాడిని, దేవుని పట్ల ఆరాధన కలిగిన వాడిని చెప్తా ఉన్నా. నేను ఇంత మనోభిప్రాయాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడినాడే, పవన్ కళ్యాణ్ ఇట్లే మాట్లాడినాడే, విషపత్రికలు ఇట్లే విషయాన్ని చిమ్మినాయే, వీరికి శిక్ష లేదా? సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారుగా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నా విజ్ఞప్తి. వీరి మీద కేసులు నమోదు చేయాలా. ఒక్కరు కాదు కంప్లైంట్ ఇస్తానే దిబుద్దు వీళ్ళ మీద. ఒక నేరం జరిగితే దాని బాధితుడు ఒకడే ఇస్తాడు. ఇక్కడ 120 కోట్ల మంది హిందువులు కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ మీద శిక్షించమని. సోషల్ మీడియాలో వాగిపోతుంది. నేను అభ్యర్థిస్తానా ఈ రాష్ట్ర హైకోర్టును కానీ, సుప్రీంకోర్టు వారి కానీ, గౌరవ సుప్రీంకోర్టు వారిని సిబిఐ చేత విచారణ చేయించి మా మనోభిప్రాయాన్ని బ్రతికించినందుకు, భగవంతుని పట్ల మా విశ్వాసాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత అపవిత్రమైన మాటలు మాట్లాడి అపచారానికి ఒడిగట్టినటువంటి ఈ ప్రబుద్ధులను శిక్షించడానికి కేసు నమోదు చేయండి.